ఈరోజు లక్ష్మీనగర్ గ్రామ దేవతను బొడ్రాయి మేము ప్రతిష్ఠించుకుంటున్నాము. వాడ ప్రజలందరం గ్రామం మొత్తం మా యొక్క ప్రాంత ప్రజలందరూ ఇంటింటికి చందాలు వసూలు చేసుకొని తలా ఇంటికి వాళ్ళ శక్తి మేరకు 5,000, 2,000, 10,000, ₹1,00,000 అంతా చందాలు వేసి ఈ వాటి రోజున హోమంలో కూర్చుంటున్నాము. రేపు సాయంత్రం ఆడబిడ్డలు జల నివాసం ఉంటుంది. రేపు వచ్చేసి హోమాలు ఉంటాయి. సాయంత్రం కుంకుమ పూజ, ఎల్లుండి ప్రతిష్టాపన, భోజనాలు ప్లస్ ఒక 4 దిక్కుల అన్నదానాలు ఏర్పాటు చేయను అనేది మా యొక్క బొడ్రాయి కార్యక్రమం మొత్తం కృషి పట్టుదల చాలా మంచిగా పనిచేస్తున్నారు. అభినందనీయం. ఎట్లా ఉంది అసలు నిన్నటి నుంచి పండుగ వాతావరణం మంచిగా ఉంది. అందరు ఇంటికి ఆడబిడ్డలు వచ్చేస్తున్నారు. హాయిగా ఉంది. చాలామంది చుట్టాలు కన్నుల విందుగా మంచిగా ప్రజలు పబ్లిక్ అంతా కోలాహలంగా ఉన్నది. చాలా పెద్ద పండుగ వాతావరణం చూస్తున్నది మా అందరికీ. గ్రామ దేవతను ఏం కోరుకుంటున్నారు? గ్రామ దేవత అందరికి సకాలంలో పంటలు పండాలి, అభివృద్ధి చెందాలి, దేశం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. లక్ష్మీనగర్ బొడ్రాయి కమిటీ. శ్రీ భూలక్ష్మి శ్రీలక్ష్మి బొడ్రాయి కార్యక్రమం ఘనంగా జరుగుతున్నది. ఈరోజు మన హోమగుండ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లక్ష్మీనగర్లో భారీ ఎత్తున అయ్యగారులు కూడా చాలామంది వచ్చేసారు. అయ్యగారులతోటి ఘనంగా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ప్రజలు కూడా చాలామంది వచ్చేసి కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు, విజయవంతం చేస్తున్నారు. ఆడబిడ్డలు కూడా అందరూ కూడా సంతోషంగా అందరి ఇళ్ళకి వచ్చేసారు. చుట్టాలతోటి లక్ష్మీనగర్ మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తున్నాం? దేవతను ఏం కోరుకుంటారు? దేవతలను అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇవాళ కార్యక్రమం కూడా అనుకోకుండా కార్యక్రమం ఘనంగా జరగబోతున్నది. చందాదారులు కూడా సహకరించారు. మా ఇద్దరు కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు కూడా దీంట్లో పాల్గొని సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుచున్నాము. ఈరోజు లక్ష్మీనగర్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి ఇంటికి కుటుంబ సభ్యులు వాళ్ళ ఆడబిడ్డలు అందరూ వచ్చి చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు భూలక్ష్మి శ్రీలక్ష్మి నాభీశిల బొడ్రాయి ప్రతిష్టాపన పూజ ప్రారంభమైంది. పొద్దున గణపతి హోమంతో పూజ స్టార్ట్ అయ్యి సందడిగా నెలకొంది. అంతా ప్రతి ఒక్క ముంగిలి ఇంటికి పెళ్లి సందడిలాగా ప్రతి ఇంటి ముందు పందిర్లు వేసుకొని తోరణాలతో పచ్చని పూలతో హాయిగా అలంకరించుకున్నారు. ఈరోజు అట్లాగే ప్రతి ఒక్క లక్ష్మీనగర్లో ఉన్న దాదాపు అన్ని జంటలతోటి హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. దాదాపు 54 హోమగుండాలు రెడీ అయినాయి. దానికి ఒక్కొక్క గుండానికి 4 చొప్పున కూర్చోవడం జరుగుతుంది. వీళ్ళందరితో హాయిగా పూజలు మనం భాస్కర చార్యులు అయ్యగారు వచ్చే సందడిగా చేస్తుంది. ఈరోజు పూజలు పొద్దున గణపతి పూజ స్టార్ట్ అయిన తర్వాత సాయంత్రం జలదివాసం ఇట్లా ఉంటుంది. ఈ రోజు వరకు ఇప్పటి వరకు సంతోషంగా హాయిగా ఆనందంగా జరుపుకుంటున్నారు. చాలా ఎక్కడెక్కడ ఉన్న చూరపు చుట్టాలు బంధువులు అందరూ వచ్చి ప్రతి ఇల్లు పెళ్ళికలతోటి సందడిగా నెలకొంది. ఈరోజు లక్ష్మీనగర్లో గ్రామస్తులంతా లక్ష్మీనగర్ ప్రజలంతా కలిసి భూలక్ష్మి శ్రీలక్ష్మి నాభిశిల బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కార్యనిర్వాహక కమిటీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ భాస్కరాచార్యులు గారిచే వేద పండితులు యాజశాలను పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. మరియు దాదాపు 54 హోమగుండాలచే నిర్విఘ్నంగా ఈ హోమగుండాలు కొనసాగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరియు సహకరించిన మీ అందరికీ సదా మా కమిటీ కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ వచ్చిన ఆడపడుచులకు